ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చర్చిలను నిర్వాహకులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత అర్ధరాత్రి నుంచే పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని యేసుక్రీస్తును స్తుతిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిలలో ఈరోజు ఉదయం నుండే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమన్నాయి. ప్రస్తుతం మనం గుడిహద్ర మండల కేంద్రంలో ఉన్న చర్చిలో ఉన్నాము. ఇక్కడ వేకువజామునే 5 గంటలకు మొదటి ఆరాధనతో ఇక్కడ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనతో ఫాదర్ గారు ఉన్నారు. ఫాదర్, చెప్పండి, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి, ఇలాంటి ప్రార్థనలు ఉదయం నుంచి మీరు చేస్తున్నారు? పత్రికా మిత్రులకు అందరికి కూడా వందనం చెల్లిస్తూ మీకు అందరికి కూడా విష్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాము. ప్రత్యేకంగా ఇది ఒక్కరోజు జరుపుకునేటటువంటి పండుగ కాదు. నవంబర్ 25వ తారీఖు నుంచే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఇక్కడ గుడియాత్నూరు గ్రామము మరియు ముత్తునూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి క్రైస్తవ గృహానికి వెళ్ళి రాత్రిలో క్యారల్స్ సాంగ్స్ పాడుతూ మేము వారికి విషెస్ తెలియజేస్తూ ఉంటాం. అట్లాగే ప్రేమకు ప్రతిరూపకంగా యేసు ప్రభువుల వారు జన్మించినటువంటి విశేషాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, వ్యక్తిగత శాంతి కొరకు, కుటుంబ శాంతి కొరకు ఈ విధంగా అందరూ కూడా సంక్షేమంలో జీవించాలని యేసుక్రీస్తు పంచినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గము, ప్రజలను ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏ విధంగా ఆదరించాలి అనేటటువంటి ఆయన సత్యము, ఆయన మార్గమును, ఆయన బోధలను ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి సత్యాన్ని ఈరోజు ధ్యానిస్తూ దేవుని ఆరాధించేటటువంటి ఆచారము ఈ లోకం అంతటా ఉంది. మేము కోరుకునేటటువంటిది ఒకటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అశాంతి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయము, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వివిధ రూపకమైనటువంటి ఈ అల్లర్లన్నింటినీ దేవుడు మాన్పివేయాలని, శాంతి సమాధానము జరపాలని, శాంతి సమాధానం సార్వత్రికమైనటువంటి శాంతిని దేవుడు ఈ ప్రపంచంలో అనుగ్రహించాలని, అందరము అన్నతమ్ములలాగా అక్కచెల్లెలలాగా జీవించాలని, ఒకరికొకరు గౌరవించుకోవాలని, కులము మతము భేదము ఏమి వర్గము ఏ భేదము లేకుండా అందరము శాంతిగా బ్రతకాలని ఈ క్రిస్మస్ పండుగను మేము జరుపుకుంటూ ఉంటాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చర్చిలలో నిన్నటి నుంచే విద్యుత్ కాంతులతో కలకల్లాడుతున్నాయి. ప్రధానంగా నిన్న గత రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కొన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు అనేది కొనసాగుతూ వచ్చాయి. ఈరోజు మొత్తంగా ఈ క్రైస్తవ సోదరులందరూ కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి, అంటే మా క్రిస్మస్ వేడుకను ఎలా జరుపుకుంటారు? యేసుక్రీస్తు పుట్టుక దినము, జననము, ఈ లోకంలోనికి రావడం, మేమంతా కూడా మా కోసము యేసు ప్రభువు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి మా కోసము మరణించాడని మేమందరం కూడా విశ్వసిస్తాము. ఈ లోకంలోనికి వచ్చినాక మేమందరం కూడా సంతోషంతో, ఆనందంతో క్రొత్త బట్టలు ధరిస్తూ, పిండి వంటలు చేసుకుంటూ, ఇల్లంతయు కూడా శుభ్రపరుస్తూ, వీటన్నిటిని కూడా మా యొక్క ఆనందము వ్యక్తపరుస్తూ ఉంటున్నాము. ఇది అంటే మొత్తంగా యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటున్నామని, అదేవిధంగా లోకశాంతి కోసం ఇదంతా వేడుకలను కొనసాగిస్తున్నామని, లోకశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రీస్తును స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నామని ఇక్కడ ఫాదర్ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.